బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని ఫైట్ చేసే బదులు అది ఫర్ సమ్ రీజన్ ట్రిగర్ అయిపోయి మన ఓన్ బాడీ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ జాయింట్స్ కానీ స్కిన్ అట్లా వేరియస్ టిష్యూస్ని డ్యామేజ్ చేసినప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజ్ అని మనము డయాగ్నోస్ చేస్తామన్నమాట. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. సో మనకి ఏ జబ్బు ఉంది అనే దాన్ని బట్టి మన సిమ్టమ్స్ ఉంటాయి. కామన్గా వచ్చే డిజార్డర్స్లో ఏంటి అంటే మనకి కీళ్ళ వాపులు, కీళ్ళలో నొప్పులు, పొద్దున్న లేచినప్పుడు జాయింట్స్ చాలా స్టిఫ్గా ఉండడము, ఒక హాఫ్ అన్ అవర్ పైన కూడా స్టిఫ్గా ఉండడము, లేకపోతే యంగ్ మేల్స్లో బ్యాక్ పెయిన్ రావడము, రాత్రి పడుకోవడానికి ఇబ్బంది కలిగించేంత సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండడము, ఒక్కొక్కసారి మనకి స్కిన్ మీద ర్యాష్ వస్తుంది, ఎస్పెషల్లీ ఎండలో వెళ్ళినప్పుడు ముఖం మీద ర్యాష్ రావడము, రికరెంట్గా నోట్లో అల్సర్స్ రావడము, ఎక్సెస్ హెయిర్ లాస్, కొన్నిసార్లు కొంచెం సివియర్ డిసీజెస్ టైప్ దాంట్లో స్కిన్ టైట్ అయిపోవడం కానీ, లేకపోతే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, లంగ్స్ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలగడము, కొన్నిసార్లు లంగ్స్లో కానీ హార్ట్ చుట్టూ కానీ నీరు చేరడము, ఇలాగా మనకి ఏ డిజార్డర్ ఉందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ వేరీ అవుతాయి అన్నమాట.